ఫిబ్రవరి 14 అంటే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. ఒకప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమకి నిదర్శనంగా ఉండేది, ఒక వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు అసలు ప్రేమ అనే వర్డ్కి వాల్యూ లేకుండా పోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిబ్బా నీ బిలే ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి కనీసం 18 days కూడా ఇవి ఉండదు. ఈ రోజులో ఫిబ్రవరి 14 అంటే మనకు గుర్తొచ్చేది గులాబీలు, చాక్లెట్లు, ప్రేమ జంటలు, పార్కులు ఇవి మాత్రమే. కానీ ఒకసారి మీరే ఆలోచించండి, ప్రేమ అంటే ఏమిటి? అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు మొదలైంది? ఈ వ్యాలంటైన్స్ డే కేవలం ప్రేమికులకు మాత్రమేనా? అసలు ఈ వ్యాలంటైన్స్ డే వెనక ప్రేమతో పాటు త్యాగం కూడా ఉందని మీకు తెలుసా? ఈ వీడియోలో ప్రేమ వెనక ఉన్న చరిత్ర, ఒక వ్యక్తి చేసిన త్యాగం, నేటి వ్యాలంటైన్స్ డే మారిపోయిన విధానం అన్నింటినీ చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రీచ్ కోసం లైక్ చేయండి. మనం ఇప్పుడు వెళ్లాల్సింది సుమారు 1800 సంవత్సరాల వెనక్కి, పురాతన రోమ్ సామ్రాజ్యానికి. ఇది యుద్ధాల కాలం. రోమ్ సామ్రాజ్యం తన శక్తిని నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేది. అప్పటి పురాతన రోమ్ సామ్రాజ్యానికి చెందిన క్లాడియస్ చక్రవర్తి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఈ రోజు మనం జరుపుకునే వ్యాలంటైన్స్ డే చరిత్ర మొదలైంది. ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యానికి నిరంతరం యుద్ధాలు, శత్రువుల యుద్ధాల వల్ల సైనికుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో క్లాడియస్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అసలు అతని నమ్మకం ఏమిటంటే, అతను ఎలా అనుకున్నాడట, పెళ్లి చేసుకున్న పురుషులు యుద్ధానికి పూర్తిగా అంకితం అవ్వరు, కుటుంబం గుర్తుకొస్తే యుద్ధాలలో వెనకడుగు వేస్తారు. అందుకే ఆయన యువకుల పెళ్లిళ్లపై నిషేధం విధించారు. ఆ ఆదేశం ప్రకారం యువకులు పెళ్లి చేసుకోవద్దు, ప్రేమ కుటుంబం కంటే దేశ సేవ ముఖ్యమని ప్రచారం చేయించాడు. చక్రవర్తి మాటే చట్టం కావడంతో చాలా మంది భయపడ్డారు, తమ ప్రేమను త్యాగం చేశారు. ఈ అన్యాయ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే సెయింట్ వ్యాలంటైన్. ఇతడు ఒక క్రైస్తవ పాస్టర్. వ్యాలంటైన్స్ డే నమ్మకం ఒక్కటే, ప్రేమ అనేది దేవుడిచ్చిన వరం, దాన్ని ఎవరూ ఆపలేరు. చక్రవర్తి ఆదేశానికి భయపడకుండా యువ ప్రేమ జంటలకు రహస్యంగా వివాహాలు జరిపేవాడు. అంటే రాత్రి వేళల్లో ఎవరూ లేని ప్రాంతంలో చిన్న చర్చిల్లో వివాహాలు జరిపేవాడు. కానీ ఈ విషయాన్ని ఎక్కువ కాలం దాచలేకపోయాడు. చక్రవర్తికి విషయం తెలిసింది. వ్యాలంటైన్ ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. జైలులో ఉన్నప్పటికీ వ్యాలంటైన్ ప్రేమపై తన నమ్మకాన్ని వదలలేదు. అక్కడ ఉండే జైలు అధికారి కుమార్తెతో పరిచయం ఏర్పడింది. కథనం ప్రకారం ఆ అమ్మాయికి చూపు సమస్యలతో బాధపడేది. వ్యాలంటైన్ ఆమెతో మాట్లాడాడు, ఆమెకు ధైర్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత వ్యాలంటైన్ కు మరణ శిక్ష ఖరారైందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ చివరలో ఇలా వ్రాశాడు, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్, అంటే నీ వ్యాలంటైన్ నుండి. ఇదే పదబంధం ఈ రోజు ప్రేమ లేఖల్లో కూడా ఉపయోగిస్తున్నారు. క్రీస్తు శకం 269 సంవత్సరంలో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ కు మరణ శిక్ష అమలు చేశారు. ఆ రోజు ప్రేమ కోసం ఒక వ్యక్తి తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే చర్చ్ ఫిబ్రవరి 14ని అప్పటి కాలంలో వ్యాలంటైన్ స్మారక దినంగా ప్రకటించింది. తర్వాత కాలంలో అది ప్రేమ దినంగా మారింది. ఇలా ఫిబ్రవరి 14 వ్యాలంటైన్ డేగా మారింది. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్లు, రీల్స్, స్టేటస్ మాత్రమే. ఇది కాదు ప్రేమలో ఉండాల్సినవి. వ్యాలంటైన్ లో ప్రేమ కోసం నిలబడడం, నమ్మకంగా ఉండడం, త్యాగం, ధైర్యం ఇలాంటి లక్షణాలు ఉండాలి ప్రేమలో. ప్రేమ అంటే కేవలం రోజు ఇవ్వడం కాదు, అవసరమైనప్పుడు నిలబడటం. వ్యాలంటైన్స్ డే ప్రేమను కొనడానికి కాదు, ప్రేమ విలువలను గుర్తు చేసుకోవడానికి ఉంది. అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ప్రేమకి సరైన అర్థం తెలియకుండానే ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమలో ఎక్కువ కాలం కూడా కలిసి ఉండరు. అసలు ప్రేమ అంటే రోజు పువ్వులు కాదు, డైలీ మెసేజ్లు కాదు, ఒక రోజు సెలబ్రేషన్ కూడా కాదు. ప్రేమ అంటే బాధ్యత. ప్రేమ అనేది ఒక భావం కాదు, అది ఒక రోజుల్లో పుట్టేది కాదు, అది మాటల్లో మొదలై మాటలతో ముగిసేది కాదు. ప్రేమలో నాకేం కావాలి అనే కంటే నీకు ఏం మంచిది అనేదే ముందుంటుంది. నీ ఆనందం కోసం, నీ ఇష్టం కోసం, నీ భవిష్యత్తు కోసం కొన్నిసార్లు మన ఇష్టాలను పక్కన పెట్టడమే ప్రేమ. ప్రేమలో అర్థం కాకపోయినా, అసహనం వచ్చినా వదిలిపెట్టకుండా ఉండడమే ప్రేమ. ప్రతిరోజు ఒకేలా ఉండదు. మాటలు తగ్గే రోజులు ఉంటాయి, మనసులు దూరమయ్యే క్షణాలు కూడా వస్తాయి. అప్పుడు నిలబడితే అదే నిజమైన ప్రేమ. అంటే వ్యాలంటైన్ లో ఎప్పుడూ అనుమానం పెట్టడం ప్రేమ కాదు, ఫోన్ చెక్ చేయడం ప్రేమ కాదు, నిరూపించమని అడగటం ప్రేమ కాదు. భయం లేకుండా మనసు తెరవగలవడమే నిజమైన నమ్మకం. ఐ లవ్ యూ అన్న మాటలు సులభం, కానీ అవసరమైనప్పుడు ఉండడం కష్టం. అనారోగ్యం వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండడమే నిజమైన ప్రేమ. అంటే నిన్ను తగ్గించేది, నీ కలలను అణిచేది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు నిన్ను బలంగా చేస్తుంది, నిన్ను మంచివాడిగా మారుస్తుంది, జీవితంలో ముందుకు నడిపిస్తుంది. కొంతమంది ప్రేమలో తప్పు చేసినా ఎప్పుడు సరే అంటూ ఉంటారు. మీరు తప్పు చేసిన దానిని ఇది తప్పు అని చెప్పగలగడమే నిజమైన ప్రేమ. అంటే ఈ రోజుల్లో ప్రేమను భావోద్వేగాలతో గందరగోళం చేస్తున్నారు. అభిమానం ప్రేమ కాదు, ఆకర్షణ ప్రేమ కాదు, అలవాటు ప్రేమ కాదు, నా జీవితం నా బాధ్యత అనిపించడమే నిజమైన ప్రేమ. అంటే కానీ ఈ రోజుల్లో ప్రేమలో చాలా మారిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే నిదానంగా పెరిగే భావం, కాలంతో పరీక్షించడమే నమ్మకం. కానీ ఈ రోజుల్లో ప్రేమ వేగంగా మొదలవుతుంది, అంతే వేగంగా ముగిస్తుంది. ముందు కాలంలో ప్రేమ చూపులతో మొదలయ్యి మాటలతో బలపడేది. కానీ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ తో, ఒక రీల్ తో,
ఒక హాయ్ అనే మెసేజ్తో మొదలవుతుంది. సమయం తీసుకోకుండా, మనసులను తెలుసుకోకుండా భావాలను పంచుకుంటున్నాం. ఈ రోజుల్లో ప్రేమను నిలబెట్టడానికి ఓపిక లేదు. ఎందుకంటే ఒకరు నచ్చకపోతే ఇంకొకరు, ఒకరు అర్థం చేసుకోకపోతే ఇంకొకరు, ఇలా మనుషులు కాదు ఆప్షన్లు అయ్యారు. అసలు ఈ జనరేషన్లో నిజంగా ప్రేమించే వాళ్ళకంటే ప్రేమిస్తున్నట్లు చూపించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఫోటో బాగుండాలి, స్టేటస్ వైరల్ కావాలి, రిలేషన్షిప్ అనేది సోషల్ మీడియాకి పరిమితం అయిపోయింది. కానీ ఆఫ్ కెమెరా ఉన్నప్పుడు ఆ ప్రేమలో కనిపించడం లేదు. ప్రేమలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, కానీ చివరికి మనుషులు ఎక్కువగా ఒంటరిగా మారిపోతున్నారు. చుట్టూ జనాలు ఉన్నారు, మనసులో మాత్రం ఖాళీ ఉంది. ఒకప్పుడు ప్రేమ అంటే త్యాగం, నమ్మకం, చాలా కాలం కలిసి ఉండేవాళ్ళు, అంటే ప్రాణం విడిచిపెట్టే వరకు. కానీ ఈ రోజుల్లో ప్రేమలో ఎలా అయిపోయిందంటే వెంటనే అర్థం చేసుకోవాలి, వెంటనే స్పందించాలి, ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఇది ప్రేమ కంటే ఒత్తిడిగా మారుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు చూపించుకోదు, ప్రదర్శించదు, హడావిడి చేయదు. నిజమైన ప్రేమ కష్టం వచ్చినప్పుడు బయటపడుతుంది, అవసరమైనప్పుడు నిలబడుతుంది. ఈ రోజుల్లో ప్రేమ ఓడిపోలేదు, మనుషులకు ఓపిక తగ్గింది. ప్రేమ తగ్గలేదు, కానీ దాన్ని అర్థం చేసుకునే సమయం తగ్గింది. ప్రేమ అంటే దొరికితే ఆనందం కాదు, నిలబెట్టుకుంటే విజయం.